అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. తిరుమల తిరుపతి కల్తీ లడ్డు నెయ్యి విషయం చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి గారు అప్పట్లోనేమో లోకల్ ఎంక్వైరీలు వద్దు, మాకు సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు అదే వ్యక్తి పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ఎందుకని అంటే వైవి సుబ్బారెడ్డి గారు అలాగే కరుణాకర్ రెడ్డి ఇద్దరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ 4 సంవత్సరాలు ఉన్నారు. చివరి ఆయన ఉన్నాడు ఆ ప్రభుత్వ హయాంలో, కరుణాకర్ రెడ్డి. ఇక్కడ మామూలుగా ఒక్కొక్క ఆధారాలన్నీ బయటపెడుతూ విచారణ పిలుస్తూ ఉంటే మమ్మల్ని వేధిస్తున్నారు అని చెప్పని ఆయన సుప్రీం న్యాయస్థానానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయనే వెనక్కి తీసుకున్నాడు. అంటే స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళ నివేదిక ప్రకారం మనం చూసుకుంటా, విచారణ సంస్థ చేసినటువంటి నివేదిక ప్రకారంగా మనం చూసుకుంటా ఉంటే అసలు ఇది నెయ్యే కాదు, నెయ్యి రూపేణా ఉండే అంటే ఆ సువాసన వెదజల్లే విధంగా తయారు చేశారు. అంతేగాని ఇది నెయ్యే కాదని నివేదిక కూడా ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు న్యాయస్థానానికి, సర్వోన్నత న్యాయస్థానానికి. దీన్ని బట్టి ఈ ఆధారాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఎవరెవరైతే ఉన్నారో ఏఆర్ డైరీ అంటే చెన్నైకి అంటే తమిళనాడుకు సంబంధించినటువంటిది, అది వైష్ణవి డైరీ, అది ఇక్కడ ఉన్నటువంటి ఒక మాజీ మంత్రికి సంబంధించినటువంటి వ్యవహారాలు. అలాగే బోలేబాబా అంటే ఈ 3 కలిపి అక్కడ తయారు చేసినటువంటి దాన్ని తీసుకొచ్చేసి ఇంత తక్కువ ధరకి ఇచ్చారనేది ఈరోజు స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. దీనికి సంబంధించినంత వరకు విచారణ సంస్థలు అవన్నీ బయటకు తీసుకొస్తున్న ఉద్దేశంతో ఆ రోజు వైవి సుబ్బారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈరోజు వెనక్కి తీసుకున్నాడంటే ఒప్పుకున్నట్టే కదా జరుగుతున్న వివరాలన్నీ కూడా. రెండోది, ఒక్క తిరుమలలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా నెయ్యి బదులు ఇలాంటిది వాడారని చెప్పి ఇప్పుడు ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తున్నాయి. అసలు ఇది ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి. అంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేయాలని, అక్కడికి హిందువులు రాకూడదని, భక్తులు రాకూడదని, దాన్ని కూడా ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి విపరీతమైన ఆస్తులు కావచ్చు, ఆ రోజు వచ్చే ధనం కావచ్చు, వాటి మీద కన్నుబడ్డ వీళ్ళు కావాలని ఈ విధంగా చేస్తూ అన్యమత వాళ్ళని అక్కడ ప్రోత్సహిస్తూ, అన్యమత ప్రచారస్తులను ప్రోత్సహిస్తూ వాళ్ళని తీసుకొని వెళ్ళి ఇప్పటికీ ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏదైతే ఉందో ఆ దాంట్లో పనిచేసే సిబ్బందిలో వాళ్ళు కూడా ఉన్నారనే వివరాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ మధ్య కొంతమందిని గుర్తించారు, వాళ్ళని తొలగించే కార్యక్రమం చేపట్టడం కూడా జరిగింది. అలాగే మన కరుణాకర్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు, మా వాళ్ళు ఇంకా 2000 మంది ఉన్నారు అని. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు ఏ విధంగా జొప్పించారో వాళ్ళు. కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు, వాళ్ళ అన్న ఎలాంటి వాడు, అతన్ని కూడా ఒక సంస్థ తరపున నియమించడం కూడా జరిగింది. అక్కడ కరుణాకర్ రెడ్డి నియమించడం కూడా జరిగింది. వాళ్ళ కుమార్తె కావచ్చు, వాళ్ళ ఇంటి శుభకార్యాలు కావచ్చు, ఏ విధంగా ఏ మతం ద్వారా చేసుకుంటున్నారో ఈరోజు అందరికీ బహిర్గతం అయిన తర్వాత అలాంటి వ్యక్తిని మళ్ళీ నియమించారు. అంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి నియమించాడు. గమనించుకోండి, ఈ రోజు ప్రారంభం కాలేదు. తిరుమల తిరుపతిని అపవిత్రం చేయాలని కానీ, ఆ ఆస్తుల్ని దోసాలని కానీ ఈ రోజు అనుకోలేదు వీళ్ళు. 2004 నుంచే దాని మీద కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు ఆయన చెప్పాడు, రాజశేఖర రెడ్డి కూడా, ఎందుకు ఇన్ని కొండలు తిరుమల దేవునికి అని చెప్పని. అంటే ఆ రోజు నుంచే జరుగుతూ ఉన్నాయి ఈ కుట్రలు. ఆ రోజు నుంచి బీజం పడింది. ఆ రోజు నియమించిన వాళ్ళు ఈ రోజు కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు ఈయన ఆధ్వర్యంలో ఎంతమంది వచ్చారో, ఎన్ని ఆస్తులు పక్కెళ్ళినాయో, అలాగే 10,500 రూపాయలు దర్శనం కోసం అని చెప్పి వసూలు చేస్తున్నారు. దాన్ని 500 రూపాయలు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానానికి, మిగిలినన్నీ కూడా గుళ్ళు గోపురాలు కడతామని చెప్పారు ఈ పక్కెళ్ళని. మరి ఆ వివరాలన్నీ కూడా ఈయన ఆధ్వర్యంలోనే జరిగినాయి. కాబట్టి ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తాయి అనే అభిప్రాయం అయితే నిస్సందేహంగా వాడికి ఉంది, ఆ భయం కూడా ఉంది. మరి ఇప్పుడు ఎన్నిక తీసుకున్నది ఏ విధంగా ఎన్నిక తీసుకున్నాడనేది న్యాయస్థానానికి చెప్పాలి, లేదంటే రేపు పొద్దున విచారణ సంస్థలు కూడా చెప్పాలి. కాబట్టి ఇవన్నీ కూడా చివరి అంకానికి వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ బయటపడతాయన్న ఉద్దేశంతో ఆయన, అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయాలని, ప్రపంచంలోనే అత్యధిక హిందువులు వచ్చే గుడి ఇది, దీనికి సంబంధించింది ఒక ధార్మిక సంస్థ, గుడి ధార్మిక సంస్థ. అక్కడ వీళ్ళకి శిక్షణ ఇస్తూ వాళ్ళని తయారు చేసి హిందూ మతాన్ని ప్రచారం చేయడం కోసం అక్కడ ధార్మిక మండలం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ చూసి కళ్ళు గుట్టి హిందువులు కంటే కూడా అన్యమతస్తులను అక్కడ ఎక్కువగా చేర్చేసి ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆస్తులు కావచ్చు, లేదా వివిధ అంటే వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి గుళ్ళు కావచ్చు, వీటి మీద వచ్చే ఆదాయం మీద కన్నేసి హిందువుల్ని మనోభావాలను దెబ్బతీయడం కోసం మాత్రమే వీళ్ళు చేశారని స్పష్టంగా అర్థమైపోతుంది. కాబట్టి
ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ముందు ఆ నివేదిక కూడా ఉంది కాబట్టి ఈరోజు వైవి సుబ్బారెడ్డి ఎన్నికెళ్ళాడని అయితే నేను భావిస్తున్నాను. సార్ అసలు ఎందుకని హిందువులు మనోభావాలు ఇలా దెబ్బతీయడం అంటే దీని వెనక కారణం ఏమైనా ఉందంటే వాళ్ళు ఒక ప్రత్యేకంగా ఇప్పుడు రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి క్రైస్తవ మతాన్ని ప్రచారంలో భాగంగా అక్కడ తీసుకొచ్చి ప్రచారం చేయాలనే భావంతో వాళ్ళు ఉన్నారు. అంటే భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది, ఇక్కడే కాదు భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది. కాకపోతే ఇది ఎక్కువగా ఈ దేవుడి దగ్గరికి ఏడుకొండలవాడ, ఆపదముక్కులవాడ, అనాథ రక్షకుడా అని చెప్పని ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక నమ్మకం. విదేశాల నుంచి వచ్చేవాళ్ళు మొట్టమొదటిగా కోరుకునేది, తెలుగు వారు మొట్టమొదటిగా కోరుకునేది, తమిళులు మొట్టమొదటిగా కోరుకునేది, కర్ణాటక వాళ్ళు మొట్టమొదటిగా కోరుకునేది తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పారు. అంటే ఇంత భక్తిభావం. అందుకే విదేశాల్లో కూడా ఈ వెంకటేశ్వర స్వామి గుళ్ళు విపరీతంగా ఏర్పాటు చేస్తున్నారు, అత్యధికంగా హిందువులు ఉన్న చోట. మరి అంటే దీని ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోండి. కాబట్టి దీన్ని అపవిత్రం చేయాలని అంటే వాళ్ళు మిగిలిన వాళ్ళలాగా ఇప్పుడు వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి ఏదైతే ముస్లిం రాజులు ఉన్నారో వాళ్ళ వల్ల కాలేదు. తర్వాత క్రిస్టియన్లకు సంబంధించినటువంటి ఇంగ్లాండ్ వాళ్ళు పరిపాలించారు, పోర్చుగీస్ వాళ్ళు పరిపాలించారు, డచ్ వాళ్ళు పరిపాలించారు. వాళ్ళ వల్లే కాలేదు ఈ మతాన్ని నాశనం చేయాలని. కాబట్టి వాళ్ళు ప్రత్యక్షంగా పోరాడారు కాబట్టి వీళ్ళు ప్రతిఘటించారు. వీళ్ళు పరోక్షంగా ఈ విధంగా ప్రేరణ చేస్తూ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆశ చూపించేసి వివిధ రకాలుగా వాళ్ళని లోబర్చుకొని దాన్ని విస్తృతం చేసే కార్యక్రమంలో ముందుకెళ్తున్నారు. కాబట్టి దాన్ని వీళ్ళు భుజానేసుకున్నారు. వాళ్ళు అదే మతస్థులు కాబట్టి దీన్ని ప్రజలు కూడా అంటే వాళ్ళు దాన్ని ఓట్ల రూపేణా కూడా వాళ్ళందరూ తన మనుషులుగా ఓట్ల రూపేణా మరుచుకునే కార్యక్రమంలో మేము మీ వాళ్ళమని చెప్పని వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు గత 5 సంవత్సరాల్లో. ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతా ఉంది, ఆ మాయలోంచి బయటపడతారని అయితే నేను భావిస్తున్నాను. అందువల్లే వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఎత్తుకున్నారు. ప్రజలని మతాలను కూడా దీంట్లో ముడిపెట్టేసి దోచుకోవడానికి వాళ్ళు అలవాటు పడ్డారు, దోచుకున్నారు. ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి ఆ వెలుగులు అన్నీ వెలుగు చూపుతున్నాయి. కాబట్టి పవిత్రమైనటువంటి ఆ లడ్డు విషయంలో కావచ్చు, ముడి సరుకుల విషయంలో కావచ్చు, దినుసుల విషయంలో కావచ్చు, పైన అపవిత్రం చేసిన విధానంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి దీంట్లో ముఖ్య పాత్రధారి సుబ్బారెడ్డి గారు 4 సంవత్సరాలు ఉన్న సందర్భంగా, అలాగే ప్రధాన పాత్రధారి అయినటువంటి కరుణాకర్ రెడ్డి, వాళ్ళ అన్నయ్య చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళందరి పేర్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్లు కూడా బయటికి రాబోతున్నాయి. ఏమేం చేశారో, ఎలా చేశారో, ఈ యొక్క మనోభావాలను దెబ్బతీశారంటే మాత్రం దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని అయితే నేనైతే భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్.